అందరికీ మర్నాథ. ఇప్పుడు మేము ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన చర్చ్ టవర్ కలిగినటువంటి చర్చ్ దగ్గర ఉన్నామండి. ఇది ఎంతో అద్భుతమైన వీడియో, చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బైబిల్ మిషన్ వైజాగ్ అనే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ సిటీలో ఉన్న బైబిల్ టవర్ చర్చ్, దీన్నే ద బాసిలికా ఆఫ్ అవర్ లేడీ డొలోరస్ అని, అలాగే పతేన్పల్లి చర్చ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సైరో మలబార్ క్యాథలిక్ చర్చ్. ఇది కేరళ రాష్ట్రంలోని మొట్టమొదటి క్రిస్టియన్ మ్యూజియం కూడా. నేను మొదటిసారి నా మిత్రులతోనూ, రెండవసారి మా సంఘ సభ్యుల్ని 30 మందిని కేరళలోని మరియు చెన్నైలోని ఉన్న సెయింట్ థామస్ గారి సంఘాలను సందర్శించడానికి తీసుకొని వెళ్ళాను. మొన్న జనవరి 2025లో మేము వెళ్ళినప్పుడు ఈ వీడియో ఫుటేజ్ తీశాను. ఈ చర్చ్ 25,000 చదరపు అడుగుల్లో నిర్మించబడింది. అంతేకాదు, ఈ చర్చిలో 575 కుటుంబాల వారు విశ్వాసులుగా ఉన్నారు. త్రిశూర్ పట్టణ ప్రజల క్రైస్తవ విశ్వాసము మరియు సంస్కృతికి సూచనగా ఉంటుంది ఈ బైబిల్ టవర్ చర్చ్. ఇది తెరువబడిన బైబిల్ ఆకారంలో నిర్మించబడింది. ఈ చర్చ్లో ప్రధానంగా 3 టవర్లు ఉంటాయి. మొదట్లో ఎంట్రన్స్లో మనకు కనిపించిన 2 టవర్స్ ఒక్కొక్కటి 146 అడుగుల ఎత్తుగా ఉంటాయి. వెనుక ఉన్నటువంటి టవర్ 260 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఈ చర్చ్ టవర్లో 24 అంతస్తులు ఉంటాయి. అదిగోండి, ఆ వెనక కనబడుతుంది కదా, ఆ టవర్ ఎత్తు 260 అడుగుల ఎత్తు. ఆ టవర్లోకి మనం వెళ్ళాలంటే చర్చ్ ముందు భాగం నుండి అలా నడుచుకుంటూ చర్చికి మరియు ఆ బుక్ స్టాల్కి ప్రక్కన ఉన్నటువంటి సందులో నుండి నడుచుకుంటూ వెనక భాగానికి వెళ్తే ఈ టవర్ ఈ విధంగా మనకు కనబడుతుంది. అక్కడ నుండి మనకి స్టెప్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం లిఫ్ట్లో వెళ్ళటానికి టికెట్స్ ఇక్కడ మనకి ఇస్తారు. మళ్ళీ 24వ అంతస్తు నుండి మెట్ల మార్గంలో కిందకి రావాలంటే 460 మెట్లు దిగి రావాలి. ఈ టవర్ పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో వెళ్ళాలి. మెట్ల మార్గం గుండా వచ్చేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోని పలు సంఘటనలు, బాలుడైన యేసుక్రీస్తు వారి యొక్క చెక్కతో తయారు చేసినటువంటి ప్రతిరూపం, యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు స్టెయిన్ గ్లాస్ మీద చెక్కబడ్డాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు ఎత్తడితో తయారు చేయబడ్డాయి. ఆయన పొందిన శ్రమలను గూర్చినటువంటి ప్రతిరూపాలు ఆయిల్ పెయింటింగ్స్తో వేయబడ్డాయి. పరిశుద్ధుడైన తోమా గారి యొక్క జీవితము గోడల మీద పెయింటింగ్స్తో చిత్రీకరించబడింది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన రూపం కూడా ఒక క్యాన్వాస్ మీద చిత్రీకరించబడింది. ఈ సంఘం యొక్క పురాతన చరిత్ర ఏంటంటే, కొచ్చిన్ మహారాజా అయినటువంటి సక్తాన్ టెంపోరాన్ అనేటువంటి ఒక రాజుగారు త్రిశూర్ని ఒక మోడర్న్ టౌన్గా మార్చాలి అనే ఆలోచన వచ్చిందంట. ఇది 1794లో జరిగింది. మహారాజైన టెంపోరన్ గారు ఆర్నాటికానా, ఓలోర్, కాటకాడ్ అనే ప్రాంతాల నుండి 52 సిరియన్ క్రైస్తవ కుటుంబాలని ఈ పట్టణానికి ఆహ్వానించారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో పరిశుద్ధుడైన తోమ గారు కేరళలోని కొడంగలూరులో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టారు. కాబట్టి 52 కుటుంబాలని ఆ రోజుల్లో ఈ పట్టణానికి ఆహ్వానించారు మహారాజైన సక్తాన్ టెంపోరన్ గారు. అయితే ఈ 52 సిరియన్ క్రిస్టియన్ కుటుంబాల వారు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఈ పట్టణంలో, అంటే 1794వ సంవత్సరం నుండి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక మందిరం లేక వేరువేరు ప్రాంతాలకు వెళ్తుంటే మహారాజు గారు వారు మందిరం నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ విధంగా కొడంగలూరు ఆర్చ్ డయాసిస్ వారి యొక్క ప్రమేయంతో 1814లో, అంటే 211 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చర్చిని నిర్మించుకున్నారు. కొంతకాలం తర్వాత ఇక్కడ ఈ చర్చి యొక్క సంఘ సేవకులు బిషప్ ఫ్రాన్సిస్ వాజా పిల్లే గారు రోమ్ మరియు యూరోపియన్ సంఘాలని సందర్శించి తిరిగి వచ్చిన తర్వాత అక్టోబర్ 21, 1929లో ఈ అద్భుతమైన చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పటి ప్రఖ్యాత ఇంజనీర్ జ్ఞానప్రకాశం మరియు సూపరింటెండెంట్ ఆంబ్రోస్ గారు దీని నిర్మాణానికి ప్లాన్ ఇచ్చారు. 18 సెప్టెంబర్ 1935లో
కొచ్చిన్ మహారాజు రమావర్మ తాంపురన్ ఈ మందిరాన్ని సందర్శించి ఈ చర్చికి కావలసినటువంటి టేకు కర్రను కూడా ఉచితంగా అందించారట. ఇలా 11 సంవత్సరాల తర్వాత ఈ చర్చి పూర్తయి 24 నవంబర్ 1990లో ప్రతిష్ఠింపబడింది. ఈ చర్చిలో ఒకేసారి 30,000 మంది కూర్చోవచ్చు. ఈ చర్చిలో మొత్తం 15 ఆల్టర్స్ ఉంటాయి. ఇందులోని 5 గంటల్ని జర్మనీ నుండి తెప్పించారు. 160 అడుగుల ఎత్తైన ఈ బైబిల్ టవర్ చర్చ్లో వివిధ రకాల భాషలకు చెందినటువంటి బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. అరబిక్ బైబిల్, తమిళ్ బైబిల్, అలాగే సిరియాక్ బైబిల్, అలాగే గ్రీక్ బైబిల్, ఇంగ్లీష్ తమిళ్ బైబిల్, లాటిన్ బైబిల్, అలాగే కన్నడ బైబిల్, తెలుగు బైబిల్, అసామీస్ బైబిల్, ఇంగ్లీష్ హిందీ బైబిల్, గుజరాతీ బైబిల్, బెంగాలీ బైబిల్, మరాఠీ బైబిల్, ఒరియా బైబిల్ అనే వాక్యం మీకు గుర్తుకొస్తుందా? ఓకే, రైట్. చూడండి, నాగామీస్ బైబిల్, ఇంగ్లీష్ బ్రెయిలీ బైబిల్, సుమి నాగా రెడ్ లెటర్ బైబిల్, మావో నాగా కర్బీ బైబిల్, జర్మన్ బైబిల్, ఫ్రెంచ్ బైబిల్, దిమాసా బైబిల్, ఫిలిపినో బైబిల్, కొరియన్ బైబిల్, అలాగే మలయాళం ఓల్డ్ వర్షన్ బైబిల్, స్పానిష్ బైబిల్, నాగా బైబిల్, సంతాలీ బైబిల్, స్పానిష్ బైబిల్, చైనీస్ బైబిల్, ఇటాలియన్ బైబిల్, థాయ్ బైబిల్, వెస్టర్న్ అర్మేనియన్ బైబిల్, అసాంతే బైబిల్, క్రొయేషియన్ బైబిల్, క్రొయేషియా దేశానికి చెందింది, ఫ్రెంచ్ బైబిల్, స్పానిష్ బైబిల్, జెరూసలేం బైబిల్ ఇక్కడ మనకు కనబడుతుంది, ఏన్షియంట్ లెదర్ పార్చ్మెంట్ బైబిల్, లిథుయానియన్ బైబిల్. ఎంత అద్భుతమో కదా! ఒకే స్థలంలో ఇన్ని కాశ్మీరీ బైబిల్, ఇన్ని రకాల భాషలకు చెందిన బైబిల్స్ని చూడడం నిజంగా మన కన్నులకు పండుగలా ఉంటుందండి. సిన్హాలా బైబిల్, మలయాళం బైబిల్, అలాగే వివిధ భాషల్లో ఉన్నటువంటి బ్రెయిలీ బైబిల్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. తెలుగు పవిత్ర గ్రంథం క్యాథలిక్ అనువాదం ఇది. కన్నడ బైబిల్, మలయాళ బైబిల్, అంటే ఒకే భాషకు చెందిన వేరు ఎడిటర్స్ ద్వారా తయారు చేయబడిన బైబిల్స్ కూడా ఉన్నాయి. పిక్చర్ బైబిల్, అరబిక్ భాషకు చెందిన పిక్చర్ బైబిల్, అలాగే హిందీ భాషకు చెందిన పిక్చర్ బైబిల్, నేపాలీ భాషకు చెందిన పిక్చర్ బైబిల్, బెంగాలీ భాషకు చెందిన, ఒరియా భాషకు చెందిన, మలయాళం భాషకు చెందిన బైబిల్, అలాగే వివిధ రకాల బైబిల్స్, యంగ్ చిల్డ్రన్స్ బైబిల్ అని, అలాగే పోర్చుగీస్ వారికి చెందిన బైబిల్, మలయాళం రెడ్ లెటర్ ఎడిషన్, ఇలా మలయాళంలోనే వివిధ రకాల బైబిల్స్ మనకు కనబడుతున్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ మనం దిగుతూ ఉంటే ఈ బైబిల్ టవర్లో ఒక్కొక్క చిత్రపటం 1945వ సంవత్సరంలో ఈస్ట్ సిరియాక్కు చెందినటువంటి ప్రాంతానికి చెందింది ఇది. అలాగే ఇక్కడ మరొక చిత్రపటం, మరియమ్మ గారు ఎలిజబెత్ను దర్శించినప్పటి సందర్భం యొక్క చిత్రపటం ఇది. యేసు ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి చిత్రపటం. యోసేపు మరియమ్మలు యేసు ప్రభువుని తీసుకుని వెళ్తున్నప్పటి ఫోటో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసులో దేవాలయంలో ఉన్నప్పటి ఫోటో ఇది. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క చిత్రపటం. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నప్పటి చిత్రపటం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మము ఘట్ చిత్రీకరించినవి. ఇది క్లాత్, ఇది కూడా మరొక ఆర్ట్ అండి. ఇదొక ఆర్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాలిని సముద్రమును గద్దించుచున్న సందర్భాన్ని గుర్చిన ఆర్ట్ ఇది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఇచ్చిన సందర్భం. సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంభాషించిన సంఘటన. చిన్నపిల్లలను నా ఎద్దుకు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని సెలవిచ్చిన సందర్భం. ద ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు పందులను మేపడం, అలాగే తండ్రి యొద్దకు తిరిగి రావడం అనే సందర్భం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వలవేయుడి అని చెప్పినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడిన సందర్భం. రూపాంతర పర్వతంపై మోషే ఏలియాలు దిగి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు నిలిచి చూచిన సందర్భం. బైబిల్లోని మంచి సమరయుని గూర్చినటువంటి ఉపమానము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇక్కడ అద్భుతమైనటువంటి
చిత్రరూపకంగా తయారు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గోడల మీద అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోని పలు సంఘటనలను అత్యంత కన్నుల దృశ్యంగా రమణీయంగా ఉండేటట్టు చిత్రీకరించడం జరిగింది. నిజంగా ఈ స్థలం ఎంతో అద్భుతంగా ఉందండి. గతంలో నేను వచ్చాను కానీ ఈ టవర్లోకి నేను రాలేదు. ఈ బైబిల్ టవర్లోకి మనం రావాలంటే అక్కడ లిఫ్ట్ మార్గంగా మనం రావచ్చు. 20 రూపాయలు టికెట్ తీసుకుంటారు. లేదంటే మెట్ల మార్గంగానైనా మనం రావచ్చు. ఇది మట్టి పెంకులతో తయారు చేసినటువంటి కళాఖండం. అద్భుతంగా ఉన్నాయండి. కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని గ్లాస్ పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని క్లాక్ పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని మట్టి పెంకుల మీద కూడా చిత్రీకరించబడినటువంటి ఉన్నాయి. నిజంగా ఈ బైబిల్ టవర్లో ఉన్నటువంటి కళాఖండాలు, బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపోలేని విధంగా మనకు కళ్ళ కట్టినట్లు చూపిస్తున్నాయండి. చాలా 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 అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లలకు కానీ యవ్వనస్తులు కానీ ఎవరైనా కూడా ఈ కళాఖండాలను చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా నాలెడ్జ్ వస్తుంది. కేరళలోని త్రిశూర్ అనేటువంటి రైల్వే స్టేషన్లో దిగి బైబిల్ టవర్ చర్చ్ సుమారుగా ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో కనబడుతుంది మనకి. అక్కడికి వస్తే ఈ బైబిల్ టవర్ చర్చ్ అనేది మనకి కనబడుతుంది. 260 అడుగుల ఎత్తైనటువంటి బైబిల్ టవర్ ఉంటుంది ఇక్కడ. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద టవర్. ఇది మొట్టమొదటిగా కట్టబడినటువంటి చర్చ్ అండి. రెస్టోర్ చేయబడిన తర్వాత ఎలా ఉంది, ఈ విధంగా పాత చర్చెస్ అన్నీ కూడా, అంటే ఈ స్థలంలో కట్టబడినటువంటి పాత చర్చెస్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ్ ఈ విధంగా ఉంటుంది. ఎస్ఏ జ్ఞాన ప్రకాశం గారు ఈ కొత్త చర్చ్కి ఆర్కిటెక్ట్. ఈ చర్చ్కి 2 వైపులేమో 140 అడుగుల పొడవైన టవర్స్ ఉంటాయి. మధ్యలో 260 అడుగుల ఎత్తైనటువంటి టవర్ మనకు కనబడుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ అమేజింగ్. వీటిని ముట్టుకోకూడదు, సో దూరంగా మీకు చూపిస్తున్నాను. మొదటి చర్చ్ ఇది, రెండవ చర్చ్ ఇది, అండ్ 3వ ఫేజ్లో ఎలా కట్టారు, 4వ ఫేజ్లో ఎలా కట్టారు. కొచ్చిన్ స్టేట్స్కి మహారాజు గారైన రమావర్మ తాంపురం గారు 18 సెప్టెంబర్ 1935వ సంవత్సరంలో ఈ కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ ఎగ్జామిన్ చేయడానికి వచ్చినప్పుడు తయారు చేసినటువంటి పెయింటింగ్.